కనబడుతోంది. సాయి గారు, అయితే ఈ గ్రేటర్ బంగ్లాదేశ్కి సంబంధించిన మనం మాట్లాడుకునేప్పుడు డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం కూడా ఒకటి చేశాం. అన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని ఒక్కసారి మన క్రొనాలజీ చూస్తే కనుక మార్కో రూబియో, 4 M's, మార్కో రూబియో, మిషన్ చారిటీ, మొహమ్మద్ యూనస్, మమతా బెనర్జీ, ఆయన రావటం, ఆయన వచ్చిన పర్పస్ వేరు, రావటం అక్కడికి వెళ్ళిపోవటం, ఆ ఇన్స్టిట్యూషన్ కూడా క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ. అంటే ఇవాళ కాబట్టి మనం ధైర్యంగా మాట్లాడుకోగలుగుతున్నాం, కానీ కాంగ్రెస్ హయాంలో ఇలా మాట్లాడితే పర్యవసనాలు ఎలా ఉండేవో వేరే మనం చెప్పక్కర్లా. ఇది వెస్ట్రన్ మీడియా రాసింది. మదర్ తెరీసా పేరుతోటి ఒక స్పానిష్ ఆర్ ఐరిష్ మహిళ అనుకుంటాను, ఆవిడ ఇక్కడ వచ్చి చేసిన మతపరమైన ప్రచారం, ఆ ముసుగులో ఆవిడ ఎలా చాపకింది నీరులాగా మొత్తం ఇతర మతాలని తినేసుకుంటూ వెళ్ళటం, వీటన్నిటి మీద వెస్ట్రన్ మీడియాలోనే కథనాలు వచ్చినాయి. మనం రాయలా, ఇక్కడున్న జర్నలిస్టులు ఎవరు రాయలా. ఎక్కువ చైనా స్పాన్సర్డ్ మీడియా అమెరికాలో పనిచేస్తుంటుంది, వాళ్ళు రాశారు. అండ్ యూరోపియన్ మీడియా రాసింది. వాళ్ళతో వెళ్ళి ఈయన మాట్లాడారు. అసలు ఏం లెటర్ అండి ఆయన ఇచ్చింది ఆవిడకి, అంటే నన్స్కి ఇచ్చి, నన్స్ ద్వారా మమతా బెనర్జీకి కమ్యూనికేట్స్ ఏంటి ఎగ్జాక్ట్లీ అందులో ఉన్న విషయం ఏంటో మనకి తెలియకపోవచ్చు, కానీ ఈ పాటికి ఇంటెలిజెన్స్ వర్గాలకైతే తెలిసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులని తమ వైపు తిప్పుకోవడం. సిఐఏ ఆపరేషన్స్ ఎప్పుడు జరిగేది ఇలాగే. ప్రభుత్వంలో ఉన్న నాయకులు తమ మాట వినకపోతే, తమ అనుకున్నది చేయకపోతే వాళ్ళ మీద ప్రెషర్ ఎలా బిల్డ్ చేస్తారంటే, అక్కడే ఉన్నటువంటి విపక్షాలకు సంబంధించిన వాళ్ళని దగ్గరకు తీసి, అండ్ అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓలు లేకపోతే ఈ సోకాల్డ్ డెమోక్రటిక్ ప్రాసెస్ పేరిట వచ్చేటువంటి ప్రజాస్వామ్యవాదుల పేరిట జరుగుతున్నటువంటి మాట్లాడేటువంటి కుహనావాదులు, వీళ్ళందరినీ చేరదీయడం, వాళ్ళందరికీ మెల్లిగా మాట్లాడే అవకాశం ఇవ్వడం, వాళ్ళ ద్వారా వాళ్ళు కావాల్సినటువంటి పనిని వాళ్ళు చేసుకోవడం. నాకు బాగా గుర్తు, నేను చాలా అంటే మొదట్లో, అంటే నేను మీడియాలో అప్పట్లో మీకు గుర్తుంటే న్యూక్ డీల్, అణు ఒప్పందం అమెరికాతో జరిగిన సందర్భంలో, అణు ఒప్పందం అమెరికాతో చేసుకునే సమయంలో మీకు యూపీఏ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము, ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ న్యూక్ డీల్ ని ముందుకు తీసుకొచ్చింది. అప్పుడు కమ్యూనిస్టులు విభేదించారు. కమ్యూనిస్టులు విభేదించిన సమయంలోనే మమతా బెనర్జీ కూడా విభేదించారు. మొదట మమతా బెనర్జీ కూడా మేము ఈ అణు ఒప్పందాన్ని ఒప్పుకోము అని చెప్పారు. నాకు బాగా గుర్తుంది. నేను అంటే సడన్ గా ఇప్పుడు మనకి ఎమర్జ్ అయింది, దాని కొంచెం డీటెయిల్స్ లోకి నేను వెళ్ళాలి. బట్ అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే, హిలరీ క్లింటన్, అప్పుడు ఆమె సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనుకుంటాను, ఇప్పుడు మార్కో రూబియో పొజిషన్ లో ఆమె ఉందనుకుంటాను. సో అప్పుడు ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు హిలరీ క్లింటన్ భారతదేశానికి వచ్చి డైరెక్ట్ గా కోల్కతా వెళ్ళి మమతా బెనర్జీని కలిసింది. అప్పుడు మమతా బెనర్జీని కలిసిన కొన్ని రోజులకే అణు ఒప్పందానికి మమతా బెనర్జీ ఒప్పుకుంది. సో అంటే నేను ఇది యాదృచ్ఛికమా, కాకతాళీయమా, నిజమేనా కాదా, ఆ రోజు నాకు చాలా డౌట్స్, చాలా రీసెర్చ్ కూడా చేశాను ఈ అణు ఒప్పందం మీద, వీటి మీద. ఎస్, భారతదేశానికి అణు ఒప్పందం అవసరం, డౌటే లేదు నాకు, నేనేం దాని మీద వేరే స్టాండ్ లోకి వెళ్ళను. బట్ ఎస్, అణు ఒప్పందం చేసుకోవడం మంచిదే, కానీ అణు ఒప్పందానికి ఎవరైనా విమర్శలు చేస్తున్నప్పుడు, వ్యతిరేకిస్తున్నప్పుడు సిఐఏ లేదంటే అమెరికన్ స్టేట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్తున్నాను. ఈవెన్ మన దగ్గర కూడా అమెరికన్ కాన్సులేట్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అన్ని ఎక్కడెక్కడైతే కాన్సులేట్స్ ఉన్నాయి, మన హైదరాబాద్ లో కాన్సులేట్ ఉంది, ఈవెన్ కోల్కతా కావచ్చు, ఇక్కడ కాన్సులేట్స్ ఉన్నాయి కదా, ఈ ఎంబసీల కేంద్రంగా సిఐఏ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. వాళ్ళ సిఐఏ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ప్రతి ఏరియాలో, అంటే మనకు తెలుసు ఈ ఎక్కడెక్కడైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నాకు చాలా మంది చెప్తూ ఉంటారు, ఈవెన్ అమెరికన్ కాన్సులేట్ కి ఆర్టికల్స్ రాసే జర్నలిస్టులు కూడా ఉన్నారు, ఆర్టికల్స్ పంపించే జర్నలిస్టులు కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ ఇష్యూస్ ని ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంటే ఈ అమెరికన్ కాన్సులేట్లు సిఐఏ హెడ్ క్వార్టర్స్ కి పంపిస్తూ ఉంటాయి. ఏ దేశంలో ఏం జరుగుతోంది, ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఏ ఇన్సిడెంట్ ని ప్రజలు ఎక్కువగా స్వీకరిస్తున్నారు, ప్రజలు తిరస్కరిస్తున్నారు, అసలు ప్రజల మూడ్ ఏంటి. తెలంగాణ అజిటేషన్ టైం నుంచి చెప్తున్నాను నేను, తెలంగాణ అజిటేషన్ కంటే ముందు కూడా ఉంది, బట్ నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ వచ్చింది అయితే తెలంగాణ అజిటేషన్ టైం నుంచి, అండ్ ఆ తర్వాత కాలంలో ఈవెన్ మనం అన్నా హజారే మూవ్మెంట్ టైంలో కావచ్చు, రకరకాల రిపోర్ట్స్. అంటే ఎనీ ఎంబసీ యాక్టివిటీ, మొట్టమొదటి యాక్టివిటీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ని హెడ్ క్వార్టర్స్ కి చేరవేయడం. ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ ఇన్ఫర్మేషన్ ని చేరవేసి ఎక్కడైతే వల్నరబిలిటీస్ ఉన్నాయో ఆ వల్నరబిలిటీస్ మీద ఫోకస్ చేస్తుంది సిఐఏ. ఆ ఫోకస్ చేయడంలో భాగంగా మీరు ఇందాక కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు. యాక్చువల్లీ ఒక ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంతకాలం ఎప్పుడు కూడా ఏ అమెరికాకు సంబంధించినటువంటి నాయకులు కూడా గత 10 సంవత్సరాల్లో వెస్ట్ బెంగాల్ కి రాలే, నాకు తెలిసి అయితే ఎవరు రాలేదు, ఒక కీలకమైన పర్యటన ఏం చేయలే.
బట్ మార్కో రూబియో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇది చాలా కీలకమైన అంశం. అండ్ అది కూడా మిషనరీస్ ఆఫ్ చారిటీ అక్కడికే ఎందుకు వెళ్ళాడు? ఇది కూడా కీలకమైన అంశం. నేను ఇంతకు కూడా మనం డిస్కస్ చేశాం. సాల్వటర్ బాబినస్ అని ఆయన అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్, ఆయన చాలా స్ట్రాటజిస్ట్, ఆయన చాలా పుస్తకాలు కూడా రాశారు. ఆయన చెప్తున్నాడు అసలు ఈ మార్కో రూబియో బెంగాల్ పర్యటన, అందులోనూ ఈ మదర్ తెరెసా మిషనరీస్ కి వెళ్ళడం అనేది స్ట్రాటజిక్ బ్లండర్. అమెరికా దృక్కోణంలో చూసినా కూడా ఆయన వెళితే రామకృష్ణ మిషన్ కు వెళ్లాల్సింది, కానీ అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడు. ఈవెన్ మనం కూడా అప్పుడు డిస్కస్ చేశాం. ఇవాళ మీరు అన్నది ఎగ్జాక్ట్ పాయింట్. మార్కో రూబియో కోల్కతాకు వస్తాడు, మిషనరీస్ ఆఫ్ చారిటీ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఏం మెసేజ్ ఇచ్చాడు అనేది మనం ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి తెలుస్తుంది, మనకు తెలియకపోవచ్చు. బట్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మార్కో రూబియోకి నిజంగా అట్టర్ ఫ్లాప్ పర్యటన. మార్కో రూబియో ఏవైతే అనుకున్నాడో ఏమీ సాధించలేకపోయాడు. మనం కూడా ఇంతకుముందు మాట్లాడాం. ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఆయన ఉట్టి చేతులతో ఏ ప్రకటన లేకుండా, ఏమీ లేకుండా, ఏదో సంబంధాల్ని కొంత దృఢపరిచే ప్రయత్నం చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అందుకే మళ్ళీ ఇప్పుడు 12% అడిషనల్ టారిఫ్స్ వేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. మనకు తెలుసు, మనం మళ్ళీ ఏదో లీబర్ లాస్ అని ఇంకోటి తీసుకొస్తున్నారు. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక, సుదీర్ఘ ప్రణాళికలో భాగంగానే సిఐఏ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, ఈవెన్ ఇటు వెస్ట్ బెంగాల్, అటు బంగ్లాదేశ్ కలిపి ఈ ప్రాంతం వాళ్ళకి చాలా అవసరం. ఈ ప్రాంతం ఎందుకు అవసరము అనంటే, ఈవెన్ ఇంటరిన్ చీఫ్ గా అప్పుడు మహమ్మద్ యూనస్ ని పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ అడిగింది షేక్ హసీనా ఏంటి అని అంటే, అమెరికా అడిగింది సెంట్ మార్టిన్ ఐలాండ్ కావాలని అడిగింది. సెంట్ మార్టిన్ ఐలాండ్, మీరు ఐలాండ్ కనుక తీసుకుంటే ఐలాండ్ ని బేస్ చేసుకుని బంగ్లాదేశ్ ని మొత్తం తను గుప్పిట పెట్టుకోవాలనేది ఆలోచన. అండ్ అంతేకాదు, అమెరికాకు సంబంధించినటువంటి డిఫెన్స్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది చిట్టగానికి వచ్చారు. చిట్టగాంగ్ పోర్ట్ లో కాక్సస్ బజార్ అంటారు. కాక్సస్ బజార్ అనేది ఏంటంటే రోహింగ్యా శరణార్థులకు ఉండే రెఫ్యూజీ క్యాంప్స్ ఉంటాయి కాక్సస్ బజార్ లో. మేము బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు చిట్టగాంగ్ వెళితే, చిట్టగాంగ్ నుంచి కాక్సస్ బజార్ వెళ్తాము అని అంటే కాక్సస్ బజార్ కి వెళ్ళకూడదు అని చెప్పేసి వారించారు మమ్మల్ని. ఎందుకంటే వన్స్ మీరు అక్కడికి వెళ్ళారనంటే అక్కడ చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. సెక్యూరిటీ లేకుండా అక్కడికి వెళ్ళడం సాధ్యం కాదు. రోహింగ్యాలు వాళ్ళు అక్కడ మారణ హోమం ఉంటుంది అక్కడ. ఆ కాక్సస్ బజార్ కి ఎవడు వెళ్ళడు, మీరు వెళ్ళకండి అని చెప్పేసి మమ్మల్ని వారిస్తే వెళ్ళలేకపోయాం. సో కాక్సస్ బజార్ లో ఈ అమెరికన్ ఫోర్సెస్ మహమ్మద్ యూనస్ ఇంటరిన్ చీఫ్ గా ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ నిర్వహించారు. ఏం ఎక్సర్సైజెస్ నిజంగా ఇప్పటికీ తెలియదు. అండ్ అది ఎందుకు కాక్సస్ బజార్ ఇంపార్టెంట్ అంటే, కాక్సస్ బజార్ చిట్టగాంగ్ కి మన త్రిపురకి లింక్ ఉంటుంది. త్రిపుర సరిహద్దు, అది మన నార్త్ ఈస్ట్ కి సంబంధించినటువంటి సరిహద్దులు అవి. సో మన ఈశాన్య రాష్ట్రాలకు ఆ సరిహద్దులు త్రిపుర సార్ అంటే ఎంత పక్కా బార్డర్ అంటే జస్ట్ మనం